వెల్కమ్ టు మహానగర్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన సెగ తగులుతుంది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడుతున్న నిరుద్యోగ యువత తమ నిరసనను వినూత్న రీతిలో తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏకంగా 1000 మంది నిరుద్యోగులు నామినేషన్ల దాఖలు చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కందరపల్లి కాశీనాథ్ మాట్లాడుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసింది అని తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ బూక్యా కుమార్, జనరల్ సెక్రటరీ ఆర్కే వన్నార్చోలా పాల్గొన్నారు. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రూప్ 1 ప్రక్రియను మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మాట్లాడుకుంటూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దేశమంతా రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరుగుతోందని పలువురు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేయాలని, అట్లా ప్రయత్నిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులలో పాల్గొన్నారు.